హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఏంటి అబ్రాడ్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా? ప్రాపర్ గైడెన్స్ ఎక్కడుంది, ఎలా ఇస్తారు, ఎవరు ఇస్తారు అని తెలియట్లేదా? సో ఇంగ్లీష్ కంపల్సరీగా రావాల్సిందేనా? అసలు ఫీజు ఎలా ఉంటుంది? వీటన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటిది అనే కదా మీ డౌట్స్. ఓకే ఫైన్. ఈ రోజు మనతో ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి కౌశిక్ భట్నాగర్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. ఈజ్ ద ట్రైనర్ అండ్ ఎక్స్పర్ట్. 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ కి ఇందులో పీటీఈ అండ్ IELTS ని ట్రైన్ చేయడంలో. సార్ని అడిగి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసి అసలు అబ్రాడ్ వెళ్ళాలి అని అంటే స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి అని నేను సార్ని అడుగుతాను. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యూస్ అవుతుంది అని అంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో సార్ని వెల్కమ్ చెప్పేద్దాం. సో ఈ పీటీఈకి ఎలా సపోర్ట్ చేస్తుంది, ఎలా వర్క్ చేస్తుంది, అది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉందా? PTE is accepted so many universities of the world. ఓకే. USA, UK, Canada, Australia, and UK. చాలా universities accept అన్నమాట. ఓకే. So before, let us say you are going to ABC University in Canada. అక్కడ చెక్ చేయాలి మీరు పీటీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా. ఓకే. మీరు పీటీ బ్లైండ్ లో చాలా మంది ఏం చేస్తారంటే పీటీ రాసేస్తారు వాళ్ళు, కానీ తర్వాత రాసినాక పాస్ కూడా అయిపోతారు అనుకోండి. ఓకే. ఆ తర్వాత ఏం తెలుస్తుంది వాళ్ళకి, ఈ యూనివర్సిటీ పీటీకి యాక్సెప్ట్ చేస్తలేదు, మరి ఈ కంట్రీ పీటీకి పనికిరా. సో అగైన్ యూ విల్ బి గోయింగ్ బ్యాక్. సో యూ హ్యావ్ టు క్లియర్. ఓకే. ఒక ప్రాపర్ కన్సల్టెంట్ దగ్గర వెళ్ళి, సెల్ఫ్ లెర్నింగ్ ఇస్ అగైన్ డేంజరస్, సెల్ఫ్ మెడికేషన్ ఇస్ డేంజరస్. అట్లాగే ఇది కూడా కొంచెం ఒక ఎక్స్పర్టీస్ దగ్గర వెళ్ళి చేయాలి. ఓకే. నాకు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు సార్, ఏంటి అంటే IELTS అండ్ what is the mean by this LRSW in PTE? LRSW. Okay. L means listening, R means reading, S is speaking, W means writing. ఓహో, ఇందులో ఇంత అర్థం ఉంది. LRSW అంటే లిస్నింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. ఓకే. ఓకే. సింపుల్. సో అవన్నీ ఉండాలి ఎగ్జామ్ కి. ఎగ్జామ్ లో ఉండాలి మీకు డెఫినెట్ గా. ఓకే. సో అసలు ఒక స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? ఒక నిజంగా చెప్పాలంటే ఒక 30 days అనుకోండి మాక్సిమం. గట్టిగా చదవాలి, ఒక ప్యాటర్న్ తీసుకోవాలి, ప్రాపర్ కోచింగ్ తీసుకోవాలి, గట్టిగా చదవాలి 30 days. ఒక వన్ నోట్ చేస్తాను మీకు. ఇఫ్ యూ గివ్ డిస్కౌంట్ ఇన్ యువర్ వర్క్, యూ విల్ గెట్ డిస్కౌంట్ ఇన్ యువర్ రిజల్ట్స్. టఫర్ ఈస్ ద ట్రైనింగ్, ఈజియర్ ఈస్ ద మ్యాచ్. మీరు ప్రాక్టీస్ బాగా చేస్తే మీకు డెఫినెట్లీ యూ విల్ విన్ ద మ్యాచ్. ప్రాబబిలిటీ విల్ బి హై. నేను ప్రాక్టీస్ చేయలేదు, నాకు విన్ కావాలి అంటే అదృష్టం ఉండాలి, లేకపోతే యువర్ ఇంగ్లీష్ షుడ్ బి వెరీ గుడ్. ఓకే. అది when you write, then only you will understand where are you standing. చాలా మంది ఏం చేస్తారంటే సెల్ఫ్ అసెస్మెంట్ అన్నమాట. నేను రాస్తాను, ఆ రాసి నేను నాకే మార్క్స్ ఇచ్చేస్తాను. ఓకే. సాటిస్ఫై కోసం ఒక 10 ఎక్స్ట్రా వేసుకుంటాం. 110 out of 100. Right? అవును సార్. So if you correct, let us say I am writing a letter or I am writing an essay. If I am correcting my okay, no problem అనుకొని నేను ధైర్యం కోసం 100 out of 100 నాకు ఇచ్చేస్తాను, because I love myself. Yes. When you correct my paper, you will tell me, sir, this is the mistake. Yes. This is full stop మీరు పెట్టలేదు, క్యాపిటల్ లెటర్ పెట్టలేదు, అవును, గ్రామర్ రూల్స్ ఫాలో చేయలేదు. Then you will assess a real assessment. Okay. So it is also like that. Okay. So పీటీఈలో రీసెంట్ గా వచ్చిన చేంజెస్ ఏమన్నా ఉన్నాయా? దాంట్లో ఒక గ్రూప్ డిస్కషన్ యాడ్ చేశారు, ఇంకొక క్వశ్చన్ యాడ్ చేశారు వాళ్ళు, ఒక మాడ్యూల్ అన్నమాట. అగైన్ లెట్ us say one thing, and in speaking and writing, let us say first subject దాంట్లో నేను మీకు టాపిక్స్ చెప్తాను. ఓకే. దీంట్లో లెట్ us say read aloud. నేను రాశాను, ఎందుకంటే ఒక సీరియల్ ఆర్డర్ లో పెడితే బాగుంటది మీకు, అందుకే స్పీకింగ్ అండ్ రైటింగ్ లో మీకు రీడ్ అలౌడ్, రిపీట్ సెంటెన్స్, డిస్క్రైబ్ ఇమేజ్, రీటెల్ లెక్చర్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, సమరైజ్ గ్రూప్ డిస్కషన్ ఇది కొత్తగా యాడ్ చేశారు, రెస్పాండ్ టు ఎ సిచ్యువేషన్ ఇది కొత్తగా యాడ్ చేశారు, సమరైజ్ రిటర్న్ టెస్ట్ అండ్ రైట్ ఎస్సే ఇది ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఫస్ట్ మాడ్యూల్ అనుకోండి, ఫస్ట్ సబ్జెక్ట్ అనుకోండి, వాట్ ఎవర్. ఆ తర్వాత మీకు రీడింగ్ అండ్ రైటింగ్ ఇంకా సెకండ్ అన్నమాట. దాంట్లో fill in the blanks, multiple choice, multiple answers, reorder paragraph, fill in the blanks, drag and drop, multiple choice, single answer. These are the question types. Then again you have got third is listening. Listening lo meeku summarize the spoken text, multiple choice, multiple answers, fill in the blanks and highlight correct summary, multiple choice, single answer, select missing word, highlight incorrect words, write from dictation. These are the question types annamata. Okay, new ga add chesinavi. Deentlo meeku summarize the written text, group discussion and
రెస్పాండ్ టు సిచ్యువేషన్ ఇది యాడ్ చేశారు న్యూ క్వశ్చన్స్. ఓకే ఓకే. టోటల్ ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ సార్? టోటల్ 90 మార్క్స్ అండి ఎగ్జామ్కి. 90 మార్క్స్ రావాలి మీకు. 90 is maximum, 10 is starting అన్నమాట. ఓకే, ఇంకా 10 బిలో 10 వస్తే ఇంకా రిజెక్ట్ చేసేస్తారు. బిలో 90 అయితే బిలో 60 అయితే అది రిజెక్షన్ కిందనే అనుకోండి. ఓకే అనుకోండి. దర్ ఇస్ నథింగ్ లైక్ పాస్ ఆర్ ఫెయిల్ ఇన్ దిస్ టెస్ట్ అండి. ఎనీ టెస్ట్ లో పాస్ ఫెయిల్ ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక బ్లడ్ టెస్ట్ ఉంది, హిమోగ్లోబిన్ దాంట్లో మీకు మేల్ మెంబర్ కి 14 ఉండాలి హిమోగ్లోబిన్, ఒక ఫీమేల్ కి 12 ఉండాలి. అది ఒక పారామీటర్, రైట్? ఒక మేల్ కి హిమోగ్లోబిన్ 14 లేదు, నాకు 7 ఉంది అంటే సంథింగ్ రాంగ్, నాకు బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ ఇవ్వాలి, రైట్? అయితే ఇక్కడ కూడా మీకు 90 మాక్సిమం, పీటీఈలో 60 is required, that is required. 20 వచ్చింది, 30 వచ్చింది అంటే మీకు you are not ready for that qualify. Okay. Your English is not up to the level what they require. ఓకే. సో ఈ ఎగ్జామ్ లో కూడా రిజర్వేషన్స్ అట్లాంటి ఏమన్నా ఉన్నాయా సార్? లేవు కదా. Totally on merit basis. As of now, they have not touched. అంటే మన వాళ్ళకి ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఇదే అన్నమాట. దాంట్లో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయా, దాంట్లో కూడా పర్సెంటేజెస్ ఉన్నాయా, ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్? I'll tell you one equation అండి. Good score means you will get admission in good university. Yeah. Good university means you will get a good job. Because a big company will not come to a university whose rank is very less, right? As per, so they will go to top colleges and okay. So if you get a good job, you will get a good salary. Good salary means good life. Okay. సో ఇది మీరు మేనేజ్ చేయాలి. నాకు ఇది వస్తే సరిపోతుంది అంటే జీతం కూడా అట్లాగే వస్తుంది, సరిపోతుంది అంతే. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మా కొడుకుని మా కూతుర్ని ఇంత పెట్టి చదివించాము కానీ శాలరీస్ ఇవేనా, ఇలాంటి కంపెనీస్లో వర్క్ చేయడం కోసం ఇంత శాలరీ తీసుకోవడం కోసం మేము ఇంత కష్టపడ్డామా అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు సార్. అవునవును. సో అలా అవ్వకుండా ఉండాలి అని అంటే సో ప్రాపర్ గైడెన్స్తోనే వెళ్ళాలి అని చెప్తున్నారు. ప్రాపర్ గైడెన్స్ లో వెళ్ళాలి. ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకి ఓపిక లేదు. నంబర్ 1 సార్ నాకు 15 days లో చెప్పేస్తారా, 7 days లో చెప్పేస్తారా? చాలా మంది అయితే సార్ నేను టెస్ట్ బుక్ చేసేసాను, ఇవాళ 10 తారీఖు, నేను 17th లో బుక్ 7 days లో నాకు చెప్పండి. 7 days లో అది చాలా పాసిబుల్. లాజికల్లీ ఇట్ ఈస్ పాసిబుల్. తొందరలో బుక్ చేసేసానండి. నాకు ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, అది ఒక మనిషి ఉంటాడు, దట్ పర్సన్స్ నేమ్ ఇస్ నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. అది ఎవరికి తెలియదు. వాళ్ళు చెప్పారు సార్ ఇట్లా చేయమని, నేను చేసేసాను. సో దట్ ఈస్ అ రూమర్ అండి. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఎట్లా? హూ ఇస్ దట్ పర్సన్? ఆయన రాసిండా ఎగ్జామ్? తెలియదు. అట్లీస్ట్ కోచింగ్ ఇచ్చారా? తెలియదు. కోచింగ్ తీసుకున్నారా? తెలియదు. రాసి వెళ్ళారా? అది కూడా తెలియదు. ఎవరో ఏదో చెప్పి దట్ గెట్ క్యారీడ్ అవే.